Now section 4 లో ఏముంది? Communication when complete. మనం ఆల్రెడీ అనుకున్నాం, వాట్ ఎవర్ వి కమ్యూనికేట్ బికమ్స్ ద పార్ట్ ఆఫ్ యువర్ కమ్యూనికేషన్. అది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనేది సెక్షన్ 4 లో ఉంది. అంటే ఏంటి? నేను జస్ట్ వాట్సాప్ మెసేజ్ పంపించాను, సింగిల్ టిక్ వచ్చింది, మ్యామ్ నేను పంపించాను, తను కామ్గా ఉన్నాడు. సపోజ్ నా మెసేజ్లో ఏముంది అంటే, ఐ వాంట్ టు సెల్ యూ ఏ కార్, ఇఫ్ యూ రిమైన్ సైలెంట్ దట్ బికమ్స్ ఎ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అన్నాను. కానీ ఐ డెంట్ అబ్జర్వ్ దాట్ సింగిల్ టిక్ వచ్చింది అక్కడ అని. వాడు సైలెంట్గా ఉన్నాడు, ఎందుకు అసలు వాడికి మెసేజే పోలేదు. మెసేజ్ పోనప్పుడు మరి వాడు సైలెంట్గా ఉంటే అది వ్యాలిడ్ కాంట్రాక్ట్ అయిద్దాం? అవ్వదు కదా. సో దట్ సచ్ కేసెస్ కోసం వీ హ్యావ్ దిస్ సెక్షన్, అంటే ఎప్పుడు కమ్యూనికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో తీసుకోండి, కమ్యూనికేషన్ ఆఫ్ ఆఫర్. ఆఫరర్ లెటర్ ద్వారా హీఈస్ కమ్యూనికేటింగ్ హిస్ మెసేజ్. సో హీ హ్యాస్ సెంట్ ఏ మెసేజ్ త్రూ లెటర్ అండ్ డిస్పాచ్ చేశాడు. డిస్పాచ్ మీన్స్ ఆ లెటర్ అనేది ట్రాన్స్పోర్ట్లోకి వెళ్ళింది, ట్రాన్స్పోర్టేషన్లోకి. సో లెటర్ డిస్పాచ్డ్ ఆన్ 1st Jan 2025. లెటర్ స్టార్ట్ అయింది. నా ఆఫర్కి వెంటనే వెళ్ళదు కదా. ఆఫ్టర్ 3 days 4th Jan రోజు హీ రిసీవ్ ద సేమ్ లెటర్. Now, once the letter comes into the knowledge of offeree, అంటే ఏదైనా మెసేజ్ మనం పంపించినప్పుడు ఆపోజిట్ పర్సన్ నాలెడ్జ్కి వచ్చిన రోజే కమ్యూనికేషన్ ఎండ్స్ దేర్. సో వాట్సాప్లో 2 ticks వచ్చి బ్లూ మార్క్ వస్తే ఇట్ మీన్స్ దట్ హీ హ్యాస్ సీన్ ద మెసేజ్. వన్స్ ద మెసేజ్ ఇస్ seen by him, then the communication ends. The same with the letter also. WhatsApp ante easy, we can see the blue ticks. What about the letter? On the date on which the letter is received by the offeree, ఆ రోజే కమ్యూనికేషన్ ఎండ్ అవుతుంది. సో ఆన్ దట్ డే ద కమ్యూనికేషన్ ఆఫ్ ద ప్రపోజల్ ఎండ్స్. సో దిస్ ఈస్ ద కమ్యూనికేషన్ ఆఫ్ ఆఫర్. సో ఆఫరర్ ఎప్పుడైతే పంపాడో ఆ రోజు కాదు కమ్యూనికేషన్ ఎండ్ అయ్యేది. వెన్ ఇట్ కమ్స్ టు ద నాలెడ్జ్ ఆఫ్ ఆఫరీ, ఆన్ దట్ పర్టికులర్ డే యువర్ కమ్యూనికేషన్ ఆఫ్ ప్రపోజల్ ఆర్ ఆఫర్ బికమ్స్ కంప్లీట్. I think I'm clear with this. So communication of offer completes on 4th Jan, not on 1st Jan. Knowledge ki eppudu ochindi aa roju we have to consider it as a complete communication. Now the same with acceptance. Already one communication of offer chustam when it completes. What about acceptance? Now he has to send the acceptance to offerer. Okay, I want to take the car or I don't want to take the car ane tinu mali letter lo pampali kada. So okay, 2 days time తీసుకున్నాడు. ఓకే ఆలోచించుకున్నాడు. 6th Jan రోజు he has sent a letter. The same thing, లెటర్ వేసాడు కానీ 6th Jan రోజే తినకు లెటర్ రాదు. When will he receive the letter? On 10th Jan అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. Now ఆఫరర్ ఈ మధ్యలోనే ఇఫ్ he has any change of plans ఎలా రివోక్ చేసుకోవచ్చు, ఆర్ ఆఫరీకి చేంజ్ ఆఫ్ ప్లాన్స్ ఉంటే ఎలా రివోక్ చేసుకోవచ్చు అనేది నెక్స్ట్ చూద్దాం. ఫర్ దిస్ ఎగ్జాంపుల్ లెట్ us కన్సిడర్ దట్ ఆఫరర్ కి లెటర్ 10th Jan రోజు వచ్చింది, ఆఫరీకి 6th Jan రోజు వేసేసాడు. మరి ఇఫ్ హీ హ్యాస్ ఎనీ చేంజ్ ఆఫ్ ప్లాన్స్ ఎప్పుడు చేసుకోవచ్చు అంటే బిఫోర్ 6th Jan ఓన్లీ హీ కెన్ చేంజ్. అంటే ఈయన యాక్సెప్టెన్స్ లెటర్ పంపే ముందు వరకు హీ హ్యాస్ కంప్లీట్ రైట్ టు రివోక్ హిస్ ఆఫర్. బట్ ఆఫ్టర్ the letter has been put into dispatch, he cannot change his plans. So ante enti offeree ki chance undi kan offerer has only chance till 6th Jan only. After 6th Jan he cannot revoke it. Automatically ee tinu kanaka accept cheste automatically it becomes a valid contract. So he has a time till 6th Jan to change his plans. What about offeree? Offeree kuda acceptance పంపించేసాడు. After that he has some change of plans. He don't want the contract to be enforced. So తను ఎప్పుడు దాకా మార్చుకోవచ్చు మేడం అంటే ఓన్లీ బిఫోర్ 10th Jan. సో బిఫోర్ 10th Jan he can change it. After 10th Jan, once it comes to knowledge of offerer, he cannot change the same thing. So ఇది సో నాలెడ్జ్ కమింగ్ టు ద నాలెడ్జ్ ఆఫ్ ద పర్సన్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ 10th Jan అనేది. ఆ లోపల మరి ముందేలా పంపిస్తాడు మేడం, లెటర్ ఆల్రెడీ లేట్ అవుతుందంటే he can call him before 10th Jan and say that I have change of plans, I don't want to take అంటే ఆటోమేటిక్గా ఇన్వాలిడ్ అయింది. దీని కూడా అంతే, ఆఫరర్ కూడా బిఫోర్ 6th Jan he can call or he can send a speed post or something, but he has opportunity only till 6th Jan to revoke the same. తినకి 10th Jan వరకు, తనకి 6th Jan వరకు. సో ఇక్కడ చూడండి కమ్యూనికేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అగెయిన్స్ట్ ఏ ఎవరు ఇక్కడ ఆఫరర్కి టిల్ ద డేట్ వెన్ ద యాక్సెప్టెన్స్ లెటర్ హ్యాస్ బీన్ పుట్ ఇన్ టు డిస్పాచ్ అప్పుడు దాకా దానికి టైం ఉంది. వేరాజ్ బీకి అగెయిన్స్ట్గా ఎప్పుడైతే ఈ లెటర్ అనేది ఆఫరర్కి వెళ్తుందో అప్పుడు దాకా హీ హ్యాస్ ద ఛాన్స్ టు రివోక్ ద ఆఫర్ ఆర్ యాక్సెప్టెన్స్. సో దిస్ ఇస్ ఐ థింక్ దిస్ ఇస్ క్లియర్.